ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరు క్షేమంగానే ఉన్నారు కదా? మీరు క్షేమంగానే ఉండాలని మీ క్షేమాన్ని ఆశించి మీకోసం ప్రతినిత్యం మానక ప్రార్థన చేస్తున్నాను. ఇంతకీ మీరు దేవునికి సమయం ఇచ్చారా? దేవునితో కాసేపన్నా మాట్లాడారా? ఈరోజు ప్రార్థన చేశారా అని అడుగుతున్నాను. చేసినట్లయితే సంతోషం. చేయకపోతే దయచేసి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవునితో గడుపుకునే అనుభవాన్ని పోనీయకూడదు. మీకు ప్రార్థనకు పురికొల్పుగా, ప్రార్థనకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఒక చిన్న వాస్తవ ఘటన ఒకటి మీతో పంచుకుంటాను. నేను ఉండేటువంటి ప్రాంతానికి సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా గ్రామం ఒకటి ఉంది. ఈ గ్రామంలో దేవుని కృప వల్ల ఇప్పుడు నేను కూడా అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. మా సహోదర సేవకుడు పాస్టర్ రవి గారు అక్కడ దేవుని పని చేస్తూ ఉన్నారు. మేము అక్కడ పరిచర్య ప్రారంభించక మునుపు, అసలు ఆ ఊర్లో ఎవరూ పరిచర్య ప్రారంభించక మునుపు ఒక దేవుని బిడ్డ, ఒక స్త్రీ, ఆమె అక్కడ మొదటి విశ్వాసిగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి సాక్ష్యం ఇది. ఆమె ఒక రజక వృత్తి చేసేటువంటి స్త్రీ. కుటుంబం ఎంతో దీవెనకరంగా, ఆ గ్రామానికి దీవెనకరంగా, క్రీస్తు సాక్షిగా ఉన్న ఆమె జీవిత ఉదంతం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆమె కుటుంబంలో ఎవరూ ప్రభువుని తెలుసుకోలేదు, కానీ ఈమె ఒక్కతే యేసు ప్రభువుని నమ్ముకుంది. వారు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అలాగే కులవృత్తి అన్నట్లు వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళ వృత్తి కూడా బహుశా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఈమెకు ఒక స్పెషల్ ఉంది ఆ ఊరిలో. ఏమిటంటే, ఈమె తన పనికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సహజంగా రజక వృత్తి చేసేటువంటి స్త్రీలకి ఒకవేళ స్త్రీలు ఏదన్నా గౌరవిస్తారేమో, కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి పురుషులు అంతగా పట్టించుకోరు. కానీ ఈమె రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి అహంకారంతో విర్రవీగేటువంటి వ్యక్తులు సైతం ఆమెను చూడగానే వాళ్ళు కూర్చున్న మంచాల మీద నుంచి లేచి ఆమెను గౌరవిస్తారన్న మాట నేను విన్నాను. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. ఒక స్త్రీ, మరి ఆమెని అంతగా వాళ్ళు ఘనపరచడం ఏమిటి? ఆ వస్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి వస్తున్నట్టుగా వాళ్ళు మంచాల మీద నుంచి అన్యులు, యేసు ప్రభువుని తెలుసుకొని అన్యులు లేచి నిలబడటం ఏంటి అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత నాకు ఆమె సాక్ష్యం చెప్పినటువంటి సహోదరుడు తెలియజేసిన విషయం ఏంటంటే, ఆమె కుటుంబంలో ఆమె దేవుని నమ్ముకుంది, చాలా భక్తి కలిగిన స్త్రీ, మంచి సాక్ష్యం కలిగింది, సత్ప్రవర్తన కలిగింది, భర్తకు నమ్మకంగా జీవించింది, కుటుంబంలోని ఇతర వ్యక్తులను గౌరవించింది, తన బాధ్యతలు క్రమంగా నెరవేర్చేది. అంతేకాకుండా ఆమె ప్రత్యేకత ఏంటంటే మంచి ప్రార్థనా పరురాలు. ఆమె ఎంత ప్రార్థనా పరురాలంటే, ఆ ఊళ్ళో వాళ్ళు ఆమెకు ఎందుకు అంత గౌరవిస్తారు అంటే, సహజంగా పల్లెటూళ్ళలో గేదెలు, ఆవులు, ఎద్దులు, వ్యవసాయం ఇదంతా ఉంటుంది కదా. ఏ గేదైనా సరే పాలు ఇవ్వలేదనుకో, నేరుగా ఆమె దగ్గరికి వస్తారు. ఆమెకు చెప్తారు, అమ్మా మా గేదె పాలు ఇవ్వట్లేదు అంటారు. ఈ తల్లి వెళ్తుంది, వెళ్ళి ఆ గేదె మీద చెయ్యి ఉంచి నిలబడి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ ఇప్పుడు కూర్చో అంటే అప్పుడు ఆమె పాలు తీయటానికి కూర్చుంటే ఆ గేదె పాలు ఇచ్చేది. ఇలాగా ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, అప్పటి రోజుల్లో మరి టౌన్లోకి రావాలంటే ఎడ్ల బండి కట్టాలి. ఆ బండి మీద ఏ రోగినైనా, ఏ సమస్యతో ఉన్న వ్యక్తినైనా తీసుకొని వెళ్ళాలి. కానీ ఈ గ్రామంలో అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఈమె దగ్గరికి తెచ్చేవాళ్ళు. ఈమె ప్రార్థన చేసినప్పుడు చాలా జవాబులు వాళ్ళు కన్నులారా చూశారు. ముఖ్యంగా అప్పటి రోజుల్లో ఈ తేళ్ళు, పాములు ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పటి రోజుల్లో ఇంకా చెట్లు, పొలాలు ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఇంకా అక్కడ తేళ్ళు ఎక్కువగా ఉండేయట. ఆ తేళ్ళు ఎవరికైనా కుట్టినప్పుడు
సహజంగా తేలు కుడితే మహాబాధ. ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టౌన్లోకి రావాలంటే బండి కట్టాలా, కష్టం. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్క తేలు కుట్టింది అని వాడు బాధపడుతుంటే, ఆ తేలు చేత కనిపించుకున్నవాడు ఇబ్బంది పడుతుంటే భయపడకు నాయనా అని చెప్పని ఆ నూనె రాసి ప్రార్థన చేసేది ఆమె ప్రార్థన చేస్తే ప్రార్థన మొదలుపెట్టగానే వానికి ఆ తేలు కుట్టిన విషయం దిగిపోవటం స్టార్ట్ అయింది. కంప్లీట్గా ఆమె ప్రార్థన ముగించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అనగానే కంప్లీట్గా వాని బాధ అంతా పోయి మామూలు స్థితిలోకి వచ్చేవాడట. ఇలాంటి కార్యాలు ఎన్నో ఆ గ్రామంలో ప్రజలు చూసినందున ఆమె ఒక ప్రార్థనా పర్రాలు, ఆమె ఒక దేవుని సంబంధాన్ని గుర్తించి ఆమె వెళ్తున్నా వస్తున్నా ఆమెకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చేవారట. ఆమెం ఆశించేది కాదు నన్ను స్పెషల్గా గుర్తించాలి, గౌరవించాలి అని ఆమెం ఆశించేది కాదు. దీనురాలు. ఆమె అంతగా ఆమెను గౌరవిస్తున్నా కూడా ఇబ్బంది పడేది. నాకు అంత గౌరవం ఇవ్వద్దయ్యా, నేను సామాన్యురాల్ని, ఏదన్నా గొప్పతనం ఉంటే నా ప్రార్థన విని జవాబిచ్చే నా దేవుడిది, నా ప్రభుదే తప్ప ఇంకేమీ లేదని చెప్పుకునేది ఆమె భర్త వాస్తవంగా దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, ఆయన అన్యుడు. ఆయన చాలాసార్లు ఆమెను అడిగాడట, అమ్మాయి మరి తేలుగుట్టి బాధపడతా గందరగోళం అయిపోతా నీ దగ్గరికి వస్తున్నవాళ్ళు, మరి నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఏదో 4 మాటలని నూనె రాసినప్పుడు మరి తగ్గిపోతుంది, ఆ మంత్రం ఏందో నాకు చెప్పమ్మాయి అని ఆమెని వేధించేవాడట. ఎంతగా అంటే ఆమె స్నానం చేయడానికి సిద్ధపడుతుంటే ఆ బకెట్ కూడా తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి, నీ బకెట్ నీళ్ళ బకెట్ కూడా నేను మోస్తున్నాను అమ్మాయి, నాకు ఆ మంత్రం చెప్పు అని ఆమెను అడిగేవాడట. అయ్యా మంత్రమేమీ లేదు, తంత్రమేమీ లేదు, నేను నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన నామంలో ఈ స్వస్థత కార్యాలన్నీ జరుగుతున్నాయ్యా, ఇంకా నా దగ్గర వేరే విద్యలు మంత్రాలు తంత్రాలు నాకేమీ తెలియదయ్యా అని ఆమె అంటే ఎగిరి తన్నేవాడట. ఇంతగా నీకు ఉపచారం చేస్తా పరిచర్య చేస్తా కూడా నేను అడుగుతుంటే, కనీసం నువ్వు స్నానం చేసే నీళ్ళ బకెట్నే బాత్రూంలో పెట్టి ఇంతగా తగ్గించుకొని అడుగుతుంటే నా దగ్గర నాటకాలు వేస్తావా, ఆ మంత్రం చెప్పమంటే భర్త దగ్గర దాచిపెడతావా నువ్వు అని ఆమెను ఎగిరి తన్నేవాడట. పాపం కింద పడిపోయేది. మంత్రం ఉంటే కదా ఆమె చెప్పడానికి, ఆమెకి ఏ మంత్రతంత్రాలు తెలియవు. ఇటుపక్క ప్రజలు కొంతమంది ఆమెను గనపరుస్తుంటే భర్త మాత్రం ఆమెను ఇబ్బంది పెడతా ఉండేవాడట. అట్లనే కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటా ఉండేది, దేవా మరి నేను ఆయన్ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు, నేనేదో విద్య కలిగిన స్త్రీని అనుకుంటున్నాడు, మరి ప్రజల సమస్యలేమో నువ్వు తీరుస్తున్నావు, నేను ప్రార్థించినప్పుడు నీకు ఇష్టమైంది నువ్వు ఆలకిస్తున్నావు, జవాబిస్తున్నావు, అది ఆయనకు అర్థం కావట్లేదు ప్రభువా అని కన్నీళ్లతో ప్రార్థన చేసేదట. ఆయన కూడా దర్శించు తండ్రి అని. ప్రియులారా, ఓ రోజు ఆయన పొలానికి వెళ్ళాడు. ఆయనతో పాటు బావమరిది వరుస అయ్యేటువంటి వ్యక్తి కూడా ఆయనతో పాటు పొలానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటే మండ్రగబ్బ అంటారు, అంటే నల్లగా ఉంటుంది పెద్ద తేలు. ఆ బావమరిది వరుస అయ్యే వ్యక్తికి ఆ తేలు కుట్టింది. వీళ్ళు ఉన్న ప్రాంతం నుంచి ఇంచుమించుగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళారు ఆ పొలం పనికి. ఆ తేలు ఎప్పుడైతే కుట్టిందో, ఆ మండ్రగబ్బ ఎప్పుడైతే కుట్టిందో ఆడ గంతులేయటం మొదలుపెట్టాడు. బావా నన్ను మండ్రగబ్బ కుట్టింది బావా, నా పని అయిపోయింది బావా అని. ఎందుకంటే అది విపరీతమైన బాధ. కాస్త వాతపు ఒళ్ళైతే ధనుర్వాతం వచ్చి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది. బాధతో వెలవెల్లాడిపోతా ఉన్నాడు. అతని కంగారు చూసి ఈయన కంగారు పడ్డాడు, ఈమె భర్త. ఒరే భయపడవాకరా, అదేం చేసిద్ది కానీ, మీ అక్క ఏదో అదేందో నూనె రాసి ఏదో 4 మాటలు అంటదిరా, ఆ మాటలు అన్నీ అవి ముగించగానే ఎంతలా నొప్పి కూడా తగ్గిపోయిద్ది, నీకేం కాదు భయపడవాకరా, బాధపడవాకరా, తగ్గిపోయిద్ది లేరా అని అతను చెబుతున్నాడు. కానీ బాధ అనుభవిస్తుంది అతను కదా. బావా నీకు తెలియదు నా పని అయిపోతుందని కళ్ళు తేలేస్తున్నాడు. ఇతను భయపడ్డాడు. ఒరి చచ్చిపోతాడా ఇంట్లో వెళ్ళిపోయిందని తీసుకెళ్ళి చెట్టు కింద పండుకోబెట్టి ఆ తేలు ఎక్కడ గుట్టిందో చూశాడు. చూసి పొలాల మీద చిన్న చిన్న కాలువలు పారుతూ ఉంటాయి నీళ్లు, మీకు అవగాహన ఉండే ఉంటుంది. చిన్న చిన్న కాలువలు, పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి చిన్న చిన్న కాలువలు పారుతూ ఉంటాయి. అలాంటి శుభ్రమైన నీళ్లున్న కాలువ దగ్గరికి వెళ్ళాడు. కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు, తలకు చుట్టుకున్న కండవ మెళ్ళ వేసుకున్నాడు. దోసిలితో నీళ్లు తీసుకొచ్చి ఆ పెద్ద తేలుగుట్టి బాధపడుతున్న ఆ వ్యక్తి
ఎక్కడైతే ఆ తేలు కుట్టిందో అక్కడ ఈ దోసెడితో తెచ్చిన నీళ్లు పోసి మోకాళ్ళేసి ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా భార్య దేవుడా, యేసు ప్రభువా, ఆమె ఏం మాటలు చెప్పిద్దో మరి ఏం చేస్తుందో నాకైతే తెలీదు. నేను ఎన్నోసార్లు అడిగినా నాకు చెప్పలేదు. మరి ఇప్పుడేమో వీడికి తేలు కుట్టింది, వీడు సచ్చేటట్టున్నాడు. మరి ఇప్పుడు వీడిని తీసుకెళ్లాలంటే కనీసం 4 కిలోమీటర్లు నాకు వెళ్ళటానికి సమయం సరిపోదు. కాబట్టి మరి నా భార్య సేవిస్తున్న దేవా, దయచేసి వీనికి ఆ విషయం విరిగిపోయేటట్టు చెయ్యి, వీడు బాగుపడేటట్టు చెయ్యి, వీడికి ఏం కాకుండా చెయ్యి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకున్నాడు. భార్య చివరిలో ఈ మాట అంటది, ఈ మాట బాగా గుర్తుపెట్టుకున్నాడు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని తన భయం కొద్దీ తనకు యేసు ప్రభుని రకరకాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా అడిగి కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఇతను హాయిగా ఆ చెట్టు కింద ఆ చల్లటి నీళ్ళలో నిద్రపోతా ఉన్నాడు. ఇతనికి డౌట్ వచ్చింది, ఉన్నాడా పోయాడా అని. తట్టి లేపాడు. లేచి కూర్చున్నాడు. కూర్చొని ఆడంటాడు, బావా నువ్వెప్పుడు నేర్చుకున్నావు ఈ విద్య అన్నాడట. ఏం విద్యరా, నీకు ఎలా ఉందని అడిగాడు. ఎలా ఉందని అడిగితే, ఏంది బావా, నువ్వు ఆ దోశలతో నీళ్లు తెచ్చి నా చేతి మీద పోసి యేసు ప్రభువా అని నువ్వు ఏదో మొదలుపెట్టావు కదా, అప్పుడే నా బాధ తగ్గిపోయింది, నాకు అసలు హాయిగా నిద్రపట్టింది. ఇప్పుడు నువ్వు ఈ మాటలన్నీ చెబుతున్నంతసేపు నాకెంతో ప్రశాంతంగా ఉంది బావా అని అతను మాట్లాడేసరికి ఇతనికి ఆశ్చర్యం కలిగింది. సరేరా, ఆ పని నువ్వు చెయ్యి, నేను వెళ్తున్నాను అన్నాడట. ఎక్కడికి బావా అన్నాడు. ఇంటికి వెళ్తున్నాను లేరా అన్నాడట. అదేంది బావా, పని సంగతి ఏంటంటే, ఉన్నేరా నేను ఇంటికి వెళ్ళాలేరా అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ముందుకు సాగిపోయాడట. ఇంక పని చేయలే, నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడుస్తానే వెళ్ళాడు ఇంటికాడికి వెళ్ళి భార్యను చూసి భార్య పాదాలు పట్టుకున్నాడంట. అమ్మా నన్ను క్షమించమ్మా, నేనెంతో దుర్మార్గుండమ్మా, నేను చాలా తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా అని ఏడ్చాడట. ఆమెకు ఆశ్చర్యం, ఏందయ్యా ఎందుకు అట్లా అంటున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎందుకంటే ఈయన సాడిస్ట్ లాగా చేసేవాడు కదా, బకెట్తో ప్రేమగా నీళ్లు తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి ఆమె అడిగింది చెప్పకపోతే ఎగిరి తన్నేవాడు కదా, అట్లాగా మళ్ళీ ఏమన్నా కొడతాడేమో, ఏంది ఇట్లా చేస్తున్నాడని భయపడింది. ఆయన నిజంగానే ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు ఆయన మొహంకెళ్ళి చూసింది, కన్నీళ్లు గారిపోతున్నాయి. అది నిజంగానే బాధపడుతున్నాడు. ఈమెకు భయం వేసింది ఏమైందో అని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎన్నోసార్లు నిన్ను ఆ మంత్రం ఏందో చెప్పు అని నిన్నెంతో కొట్టాను, చాలా దుర్మార్గం చేశాను, నన్ను క్షమించమ్మా, నీ దగ్గర ఏ మంత్రం లేదని నాకు అర్థమైంది, నువ్వు నమ్మిన దేవుడు యేసు అన్న నామంలో శక్తి ఉందని నాకు అర్థమైందమ్మా. ఈరోజు పొలంలో ఇలా జరిగింది, వాడికి ఇట్లాగా తేలు కుడితే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, వాడిని నీ దగ్గరగా తీసుకొద్దామంటే 4 కిలోమీటర్లు రావటానికి కష్టమైపోతుంది. అందుకే మరి నాకు నువ్వు ఆ ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఆ చివరిలో చెప్పే మాటలు గుర్తున్నాయి. అవన్నీ మరి నాకు జ్ఞాపకంలో ఉన్న కొద్దీ నేను ఆ దోశలతో నీళ్లు తీసుకొచ్చి వాడికి తేలుగుట్టిన దగ్గర పోసి అట్లనే ప్రార్థన చేశాను. అదే నువ్వు చేసే 4 మాటలు నేను కూడా అన్నాను. ఆ మాటలు అన్నాను. ఇప్పుడు చూస్తే వాటికి మొత్తం తగ్గిపోయి వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నాడు. అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు. అయ్యో నా దగ్గర ఏ మంత్రం లేదయ్యా, నువ్వు దండం పెట్టినా కూడా వదిలిపెట్టకుండా నిన్ను కొట్టి చాలా దుర్మార్గం చేశాను. కానీ నీ దగ్గర మంత్రం లేదు, కానీ నీవు నమ్మిన ఆ యేసు నామంలో శక్తి ఉందని నేను గుర్తించాను అని ఆయన పశ్చాత్తాపడి ఆ రోజు ఆయన మారు మనసు పొంది, మీరు నమ్ముతారో లేదో, తర్వాత ఆయన దైవజనుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా నా ప్రార్థన విని నువ్వు జవాబిస్తున్నావని ఈయనకు అర్థం కాకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దర్శించమని ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. అంతేకాదు అక్కడ తేలుగుట్టిన వానికి కాపాడేదానికి ఆమె భర్త చేసిన ప్రార్థన, అమాయకపు ప్రార్థన, ఆయన అన్న మాట నేను విన్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఏమన్నాడు తెలుసా? నా భార్య దేవుడు అయిన యేసు ప్రభువా.
అంటే నా భార్య మానక సేవించుచున్నవాడా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. అబ్రహాము సంతానం అన్నారు, మా తండ్రి మా పితరుడైన అబ్రహాము సేవించిన దేవా అన్నారే. అలాగా నాకు అనిపిస్తుంది, నా పిల్లలు మా తండ్రి అయిన షాలేము రాజు సేవించుచున్న దేవా, షాలేము రాజు ప్రేమించిన దేవా అని నా బిడ్డలు నిజంగా నా దేవుణ్ణి అనగలిగేంత సాక్ష్యం నాలో ఉందా అని నేను కూడా వివేచించుకున్నాను. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఆలోచన చేయండి. కొంచెం ఆ సన్నివేశాన్ని ఊహించండి. ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆమెను ఆ గ్రామం మొత్తంలో మంచి సాక్షిగా చేశాడు. ఆమె కన్నీటి ప్రార్థన, అవమానాలు తట్టుకొని మరి నిలబడ్డదాన్ని ఎగిరితంతే పాప ఎంత ఇబ్బంది అండి, ఎంత బాధ. ఎక్కడ తగిలే తెలియకుండా కొట్టిన పరిస్థితి. ఆయన మార్పు చెంది ఆమె పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి దేవుని పనిముట్టయ్యాడు అంటే మరి ఇది నమ్మలేని నిజమే కదా, ఆశ్చర్యమే కదా. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, కుటుంబంలోని వ్యక్తులు మార్పు చెందుకున్నారో, లేకపోతే పరిస్థితులు మార్పు చెందుకున్నారో, పిల్లల మాట వినక ఇబ్బంది పడుతున్నారో, స్త్రీలు మీ కుటుంబంలో ఆడపిల్లల మాట వినక, మగవాళ్ళు మాట వినక, చిన్నలు పెద్దలు ఎవరు మీకు ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, వారి కోసం మీరు కన్నీరు గార్చినప్పుడు తప్పకుండా వారి విషయంలో దేవుడు ఒక మార్పు తీసుకొని వస్తాడు. ఒక్క శరీర సంబంధంగా ఈ అనుబంధాల కోసం, ఈ విషయాల కోసమే కాకుండా నశించిపోతున్న ఆత్మల కోసం కూడా, సమాజంలోని వ్యక్తుల కోసం కూడా, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కూడా, సైతాను కార్యాలు అడ్డగించబడి పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద జరుగులాగున మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఆలస్యం ఎందుకు? విన్నారు కదా, ఆ తల్లి ప్రార్థన ఆ గ్రామాన్ని, భర్తని, అందరినీ కూడా మరి ప్రభావితం చేసింది. ఆమెను బట్టి దేవుని నామానికి మహిమ వచ్చింది కదా. మరి నువ్వెందుకు ఆలోచించకూడదు? అన్నీ చేస్తావు కానీ ప్రార్థన చెయ్యు, నమ్మకం తక్కువ, ప్రార్థన నిర్లక్ష్యం. ఒక పల్లెటూరులో జరిగిన స్టోరీ అనుకోవద్దు. వాళ్ళకు చదువు ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళకు తెలిసినంత వరకు దేవునికి సాక్షులుగా నిలిచారు. మరి చదువుకున్నావు సోదరా, సోదరుడా, సోదరి, జ్ఞానవంతులు, అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రార్థన చేయకపోతే ఎలా? వెళ్ళు, మోకాళ్ళే, కన్నీరు గార్చు, దేవా నాకు కూడా నువ్వు దేవుడవు ప్రభువా, నా జీవితాన్ని కూడా అలా వాడుకో ప్రభువా, నాయన అనేక మంది ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు నన్ను చెయ్యి ప్రభువా అని ఎలుగెత్తి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. వెళ్ళు, నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. వెళ్ళి ప్రార్థనలో మోకాళ్ళుని ప్రభుతో గడుపు. ఎవరో నీకోసం ప్రార్థన చేస్తారని నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయదు. ఈరోజు మనుషులు ఎట్లా అలవాటు పడ్డారంటే, నేను ఫలానా ఆయనకి చెప్పాను, మా పాస్టర్ గారు చేస్తాడు, లేకపోతే ఆయన చేస్తాడు, ఫలానా ప్రేయర్ టవర్కి ఫోన్ చేశాను, వాళ్ళు చేస్తారు అని మీరు చేయటం మానేస్తారు. తప్పు. నీవుగా మోకాళ్ళు నీ మొర పెడితే దేవుడు నీ మొర విన్నన్నాడా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వనన్నాడా? మనుషుల వైపు చూడటం మానేయి. నువ్వే వెళ్ళి దేవునితో గడుపు, ప్రార్థనలో గడుపు, బలం పొందుకో. నీ కుటుంబానికి, సమాజానికి దీవెనకరంగా మారిపో. నీ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందు. సాతానుని ఎదిరించు. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.